అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా 4వ అధ్యాయమైన జ్ఞానయోగం నుంచి 30వ శ్లోకం గురించి ఈ రోజు వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మనకు శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞం, యాగం, హోమం ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు, ఎటువంటి కర్మలు ఏ విధంగా ఆచరిస్తే అది యజ్ఞం, యాగం, హోమంగా మారే అవకాశం ఉంది అని వివరణ ఇస్తున్నారు. ఒక్కొక్క పనిలోనూ లేదా ప్రతి పనిలోనూ మనం తీసుకునే చిన్నపాటి జాగ్రత్తల ద్వారా లేదా మనం ప్రవర్తించే విధానం ద్వారా ఆ ప్రతి పని యజ్ఞం, యాగం, హోమంగా మారే అవకాశం ఉంది అని చెబుతూ ఉన్నారు. ఇంకా 30వ శ్లోకంలో ఏం చెబుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతో యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. ఇది 30వ శ్లోకం. ఈ 30వ శ్లోకం యొక్క భావం, కొందరు నియమితాహార పరులై ప్రాణాలను ప్రాణంలోనే హోమం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఆయా యజ్ఞాల ద్వారా వారి వారి పాపాలను పోగొట్టుకుంటున్నారు. మనకు ఈ యజ్ఞం, యాగం, హోమం ఇందులో చివరి దశకు వచ్చామన్నమాట. ముక్తావళి లేదా ముగింపుగా ఏం చెబుతున్నారంటే, కొందరు నియమితాహార పరులై 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి చేసే ఉపవాసం కాదు, ప్రతిరోజు నియమిత ఆహార పరులై. అంటే ఏంటి అంటే శరీరం నిలబడటానికి మాత్రమే ఆహారం తీసుకుంటూ, మనలాగా లేదా ఇప్పుడున్న సమాజంలాగా రుచుల కోసం, కోరికలతో నాకు అది కావాలి, ఇది కావాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, నాకు ఇది ఉంటేనే తింటాను, అది ఉంటేనే తింటాను, ఇవన్నీ కాదు. సామాజిక జీవితంలోనే ఉంటారు, గృహధర్మంలోనే ఉంటారు, సంసారిక జీవితంలోనే ఉంటారు. శరీరం నిలబడటం కోసమే ఆహారం తీసుకుంటారు. అది రుచులు కావాలని, ఇదే ఉండాలని, అదే ఉండాలని పట్టించుకోరు. వీళ్లకు ఆకలి వేసిన సమయంలో శరీర రక్షణ కోసం, శరీరం నిలబడటం కోసం ఎంత ఆహారం అవసరమో అంత మాత్రమే తీసుకుంటూ, ఒక మితానికి మించి ఆహారం తీసుకోకుండా ప్రాణాలను ప్రాణంలోనే హోమం చేస్తుంటారు. అంటే దీని అర్థం ఏంటి? మనం ఇలా ఎందుకు ఉండాలి? ఒక మనిషి అసలు ఈ విధంగా ఉండడం కరెక్టేనా? అది స్వార్థం అవుతుందా, పిసినారితనం అవుతుందా అని చూసుకోవాల్సి వస్తే, ఇది ఒక రకమైన యజ్ఞం, యాగం, హోమంగా చేస్తున్నారు. కారణం ఏంటి అంటే, ఇక్కడ ఇతని కోసం ఇతను ప్రత్యేకంగా ఏది ఖర్చు పెట్టడం ఉండదు, అనవసర ఖర్చులు పెట్టడం ఉండదు. ఖర్చు పెట్టడం వేరు, అనవసర ఖర్చులు పెట్టడం వేరు. ఆడంబరాలకు పోయి కానీ, అత్యాశతో కానీ అనవసర ఖర్చులు పెట్టడం ఉండదు. తినకుండా అయితే ఉండట్లేదు, తింటున్నారు. నియమిత ఆహారం. ఈ నియమిత ఆహారంలో కూడా ఏంటి? సాత్విక ఆహారం. నియమిత ఆహారంలో ఉండటం వల్ల ఉపయోగం ఏంటంటే, శరీరానికి అనవసరమైన రోగాలు రావు, శరీరంలో విషాలు పేరుకోవు. విషం అంటే ఏమీ లేదు, మన శరీరానికి పడని ఆహార పదార్థాన్ని ఎత్తి ఒక స్థాయికి మించి, ఒక మితానికి మించి లోపల వేస్తే శరీరానికి ఎంత శక్తి కావాలో అంతే తీసుకొని మిగతా దాన్ని ఒకటి జీర్ణం చేసి బయట పంపాలి. జీర్ణం కాని పదార్థాలు ఉంటే అది విషంగా మారి మనకు దాన్ని మనం గ్యాస్ ట్రబుల్ అంటాం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటున్నాం. ఇలా పడని వాయువులుగా, విషవాయువులుగా మారి శరీరంలో రోగాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి శరీరానికి ఎంత అవసరమో అంత ఆహారమే తీసుకుంటూ, ఏది అవసరమో అది మాత్రమే తీసుకుంటూ, అనవసరమైన ఆహార పదార్థాలను ఎత్తి శరీరంలో కుక్కకుండా ఉంటే ఈ వ్యక్తి శరీరంలోకి సామాన్యంగా రోగం రాదు. ఈ రోగం రాని కారణంగా అతను ఈ అనారోగ్యాలతో విశ్రాంతి తీసుకోవడం ఎక్కువ ఉండదు. తన పని తను నిలపకుండా చేసుకుంటూ ఉంటాడు. ఇతనికి అనారోగ్యం కారణంగా ఇంకొక నలుగురిని ఇబ్బంది పెట్టడం ఉండదు. ఏంటంటే, ఒక మనిషికి అనారోగ్యం వస్తే ఇంట్లో ఇంకొకరు ఎవరో ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఉండి వీళ్ళకి ఏదో ఒక రకమైన సర్వీస్ చేయాల్సి ఉంటుంది, సేవలు చేయాల్సి ఉంటుంది. ఇంకొకరి దగ్గర ఇతను సేవలు చేయించుకోడు. ఇతని వల్ల అయిన పని నిలపకుండా, ఆగకుండా ఇతను చేయవలసిన పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సో ఈ కారణంగా ఇక్కడ ఇతను ఒక్కడికే కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉంటున్నారు. ఇతను ఒక్కరు నియమిత ఆహార పరుడై ఉన్న కారణంగా. ఈ నియమిత ఆహార పరులై ఉండటం వల్ల ఇంకొక ఉపయోగం ఏంటి అంటే, ఆహార పదార్థాలు వృధా కాకుండా ఉంటాయి. ఒక మనిషి ఒక రోజుకు ఎంత తినాలో అందులో మనకు పూర్వం కూడా ఏం చెప్పేవాళ్ళంటే, కొంచెం తగ్గించి తిను, నీ ఆకలిలో 3/4 వంతు మాత్రమే తిని కాలభాగం అంటే 1/4 వంతు ఈ కడుపులో ఖాళీ స్థలాన్ని పెట్టుకొని చెప్పారు.
ఇది ఆరోగ్య రహస్యం కూడా. దీంతో పాటు మనం తినాల్సిన ఆహారంలో కొంత తగ్గించి తింటూ ఎంతైతే తగ్గించి తిన్నామో ఈ ఆహార పదార్థాన్ని ఏదో ఒక జీవికి పెట్టేసేయాలి. మనకు కావాల్సినంతే మనం వండుకున్నా కూడా ఎంతైతే మనకు తినవలసిన ఆహార పదార్థం ఉంటుందో, మనకు ఎంతైతే ఆకలిగా ఉంటుందో అందులో 3/4 మాత్రమే మనం తిని ఈ మిగిలిన 1/4 అనేది ఏదో ఎవరికో ఒకరికి ఏదో ఒక జీవికైనా సరే ఆహారం మనం సమర్పణ చేస్తూ రావాలి. 3/4 తిని ఈ 1/4 ఒక వీధి కుక్కకు పెడితే ఒకరికి సరిపడా భోజనంతో ఇద్దరు భోంచేసిన విధంగా అవుతుంది. ఇతనికి ఒకరికి అన్నదానం చేసిన ఫలితం కూడా వస్తుంది. ఇతను ఈ 1/4 ఆహార పదార్థాన్ని తగ్గించుకోవడం వల్ల ఇతని ఆరోగ్యం, ఆహారం, శరీర దారుఢ్యం నిలబడడంతో పాటు ఇంకొక జీవికి ఆహారం లభించిన విధంగా అవుతుంది. దీంతో పాటు రోజుకు కొంత ఆహార పదార్థాలను మనం వృధా చేయకుండా ఉన్న ఫలితం కూడా వస్తుంది. దీంతో పాటు పంటలు పండించడమే మనకు జీవనోపాధులుగా ఉన్న సమయంలో, పంట పండించి ఆ ధాన్యాలు ఇంటికి వస్తున్న సమయంలో ఈ పంట పండించే వాడికి మాత్రమే తెలుస్తుంది ఆ పంట పండి చేతికి రావడానికి ఎంత కష్టం ఉంది అని. ఇంత కష్టపడి పండించి తెచ్చుకున్న ఆహార ధాన్యాల్ని ఇంకొక నలుగురికి పంచడానికి వీలుగా ఉంటుంది. ఇంకొక నలుగురికి ఆ ఆహారం లభించడానికి అవకాశం ఉంటుంది. సంవత్సరం మొత్తానికి కనీసం ఒక 4 లేదా 5 మందికి ఒక నెల రోజులకు సరిపడా ఆహార పదార్థాలను మనం మిగిలిపెట్టినట్టు అవుతుంది, మిగిలించినట్టు అవుతుంది. ఈ మిగిలించిన ఆహార పదార్థాలను మనకు ఎవరైనా సరే ఇంటి ముందరికి భిక్షం కోసం వచ్చినా సరే, లేదా మన వీధిలో ఉన్న వీధి జంతువుల కోసం కావచ్చు, ఆహారంగా పెడుతూ వస్తే ఆ జీవులు కూడా బ్రతకడానికి అవకాశం ఉంది. పక్షులకు ధాన్యాలు వేసేయచ్చు, గింజలు వేయచ్చు. లేదా వీధిలో ఎవరైనా భిక్షం తీసుకోవడానికి వస్తే వాళ్ళకి భిక్షం కావాలంటే భిక్షము, ఆహారం కావాలంటే ఆహారం, మన దగ్గర ఏది ఉంటే అది ఇవ్వవచ్చు. మనం ఏదైతే ఈరోజు తీసుకోవడానికి ఎంత ఆహార పదార్థం అయితే తగ్గించామో ఈ ఆహార పదార్థాన్ని ఆహారం రూపంలో కావచ్చు, ధాన్యం రూపంలో కావచ్చు, దానం చేస్తూ రావచ్చు. ఇలా ఉండటం కూడా ఒక రకమైన యజ్ఞం, యాగం, హోమంగా శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు. నియమిత ఆహార పరులు మనకు గత 2 శ్లోకాల ముందర చెప్పింది ఏంటంటే ఉపవాస దీక్షలు ఇలాంటివి చేసేవాళ్ళు వాళ్ళది ఒక రకమైన యజ్ఞం, యాగం, హోమం. అది కూడా యజ్ఞం, యాగం, హోమం కిందకే వస్తుంది. ఏది చెయ్యకుండా ఇలా తన శరీరానికి కావాల్సిన ఆహార పదార్థంలో కొంత తగ్గించి తీసుకుంటూ ఉండే వాళ్ళకు కూడా వీళ్ళకు నిజంగా చాలా జ్ఞానం ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటారు, ఎటువంటి గందరగోళాలకు లోను కారు. ఈ విధమైన ఆహార నియమాలు పాటించేవాళ్ళు. ఆహార పదార్థాలు మనం కొని వాడుకుంటున్నా సరే ఒక కుటుంబానికి నెలకు ఒక 20 కిలోల ధాన్యం అవుతుంది అనుకుంటే, బియ్యం ఒక 20 కిలోల బియ్యం అవుతుంది అనుకుంటే, మనం నియమిత ఆహార పరులై ఉంటే, అంటే ఈ రోజుకు ఆ 1/4 ఆహారాన్ని తగ్గించి తీసుకుంటూ ఉంటే అంటే ఏమవుతుంది, ఈ 20 కిలోలు అనేది 15 కిలోలు సరిపోతుంది. అంటే మనం కూడా మిగిలిన 5 కిలోలు మిగలబెట్టిన వాళ్ళం కిందకే అవుతాం. ఇది పిసినారితనం కాదు, అనవసరంగా వాడుకోకుండా ఉండటం. ఈ 5 కిలోలు మనకు మిగలడం వల్ల ఇక్కడ డబ్బు అనే విషయాన్ని మనం పక్కన పెట్టేస్తే ఇంకొక చోట ఈ 5 కిలోలు ఎవరికో ఒకరికి ఉపయోగపడటానికి అవకాశం ఉంది. డబ్బు ఇస్తే బియ్యం రావచ్చు, కానీ భూమిలోకి డబ్బు వేస్తే బియ్యం రాదు. ఇప్పుడున్న పంట పండించే విధానాన్ని అనుసరించి 100 రోజులు పూర్తిగా తీసుకుంటుంది. వరి పైరు పెరిగి బియ్యంగా మారి మనకు రావడానికి ఇంచుమించు 100 నుంచి 110 రోజులు పడుతుంది. ఇదే మనం ఒక కుటుంబమే నెలకు ఒక 4 నుంచి 5 కిలోల ధాన్యం, ఆహార ధాన్యమైన బియ్యాన్ని మిగలపెడుతూ వస్తే ఇలా అన్ని కుటుంబాలు పాటిస్తే మనకు పంట వృధా కాకుండా ఉంటుంది. ఇలా ప్రతి దానికి కొన్ని అర్థవంతమైన వినియోగాలు ఉన్నాయి. ఇలా వినియోగించుకుంటూ రావడం కూడా ఒక రకమైన సామాజిక సేవే. కాబట్టి ప్రాణాలను ప్రాణంలోనే హోమం చేస్తున్న వాళ్ళ కిందకి వీళ్ళని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు. వీళ్ళందరూ కూడా అంటే ఇప్పటి వరకు మనకి ఏదైతే యజ్ఞం, యాగం, హోమం అని చెబుతూ వచ్చారో వీళ్ళందరూ కూడా ఆయా యజ్ఞాల ద్వారా, వాళ్ళు అనుసరిస్తున్న యజ్ఞ విధుల ద్వారా, వాళ్ళు అనుసరిస్తున్న దైనందిన కర్మల ద్వారా, వాళ్ళు అనుసరిస్తున్న ధర్మబద్ధమైన క్రియల ద్వారా, ఆయా యజ్ఞాల ద్వారా, అంటే వీళ్ళు చేస్తున్న పనుల ద్వారానే అది యజ్ఞంగా మారుతోంది. ఆ యజ్ఞాల ద్వారా తమ తమ పాపాలను పోగొట్టుకుంటున్నారు. ఎవరైతే ఇక్కడ చెప్పబడిన విధానాలను అనుసరిస్తూ వస్తున్నారు, అంటే మనకు గత దాదాపు 5-6 శ్లోకాల నుంచి కంటిన్యూగా యజ్ఞం, యాగం, హోమం వీటిని కంటిన్యూ చేస్తున్నారు. ఈ రకమైన జీవన విధానాన్ని
యజ్ఞ విధులను అనుసరిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఆయా విధానాన్ని అనుసరిస్తూ తమ తమ పాపాలను పోగొట్టుకుంటున్నారు. ఇక్కడ చాలా వరకు తమ పాపాలను పోగొట్టడం కోసం ఎవరు ఏ పని చెయ్యట్లేదు. కానీ వాళ్ళు అనుసరిస్తున్న విధానం వల్ల వారి వారి పాపాలు పోతున్నాయి. సో ఏదైతే మనం చిత్తశుద్ధితో చేస్తామో, ధర్మబద్ధమైన ప్రవర్తన కలిగి ఉంటామో, ఈ ప్రవర్తన కలిగి ఉండి చిత్తశుద్ధితో సమాజహితం కోసం చేసే ప్రతి పని ఈ జన్మలో చేసింది మాత్రమే కాదు, గత జన్మల్లో చేసిన పాపాలను కూడా పోగొట్టడానికి ఎక్కువ సహకరిస్తుంది. సో పుణ్యం పెరగడంతో పాటు పాపం తగ్గుతూ వస్తుంది అంటేనే మనకు ఈ కష్టం సమస్య అనేది పెద్దగా ఇబ్బంది పెట్టకుండా మనల్ని రక్షిస్తూ వస్తుంది అని అర్థం. ఓకే అండి, ఇంకొక అర్థవంతమైన శ్లోకం మరియు భావంతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.